స్థానిక 39వ డివిజన్ తుమ్మలావ వివి గార్డెన్స్ రోడ్లో ఉన్న ఏడాకుల చెట్ల వల్ల స్థానికులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల తమకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాకుల చెట్టు బాగా ఎత్తుగా పెరిగిపోయాయని, ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయం దాటిన తర్వాత వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల స్థానికులకు తల తిరగటం, వికారం వంటి ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు తక్షణం వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు వలవల శ్రీరామ్, ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ గార్లపాటి రత్నమాల, రాధాకుమారి తదితరులు తమకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను వివరించారు. కార్పొరేషన్ అధికారులు చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ఆ చెట్లు తొలగిస్తే వాటి స్థానంలో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చెట్లు నాటడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తాము పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించారని కోరారు. గార్లపాటి సూర్యనారాయణ, సత్యనారాయణ స్థానికులు ఉన్నారు. నేను వలవల శ్రీరామ్ అండి. నాతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ఈ వివి గార్డెన్స్ తుమ్మలావ ఏరియాలో నివాసం ఉంటున్న వాళ్ళం. మా వెనక కనపడే ఈ ఏడాకుల చెట్లు అనేవి వేసి ఇప్పటికి 4-5 సంవత్సరాల పైన అయింది. అవి ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే, డాక్టర్లు చెప్పటం, ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అస్వస్థకు గురవుతున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే, ఈ ఏడాకుల చెట్లు వల్ల బీపీ, షుగరు, క్యాన్సరు ఇలాంటి వ్యాధులు, తర్వాత శ్వాసకోశ వ్యాధులు బాగా వస్తున్నాయని చెప్పి తెలిసింది. ఇలాంటి చెట్లనే వైజాగ్ కమిషనర్ గారు ఒక పార్క్లో ఉన్న చెట్లన్నింటినీ కూడా తీయించేశారని కూడా తెలిసిందండి. సో ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి, సంవత్సరం పైనుంచి ఉంది. మాకు ఈ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందండి. ఇప్పటికి ఈ ప్రాబ్లం ఇదని తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి, ఇంతకుముందు మున్సిపల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్తా ఉన్నాం, వాళ్ళు మాది కాదు, మాకు తెలియదు అని అలా దాటేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారు వచ్చారు కాబట్టి వీ ఆల్ వెల్కమ్ న్యూ కమిషనర్ గారు టు టేక్ ఎన్ యాక్షన్ ఎగ్నెస్ట్ దీస్ ట్రీస్ అండ్ provide good health to the neighbors, residential neighbors near VV Gardens, Tummalava and that Amway houses. There is a church and other temples also in this street. They are also facing lot of problem. So we all request the new commissioner to take action against the trees, and we request to remove all the trees. If necessary, we all bring new trees and we ourselves will take care of their growth and all. Thank you very much. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరావు. నేను ఇదివరకు గవర్నమెంట్ లెటర్గా పనిచేశాను, లా కాలేజీ ప్రొఫెసర్ని. ఇక్కడ మేమంతా కలిసి ఇక్కడ మా ఈ విసినిటీలో ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఏమిటి అంటే, ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా చోట్ల వైజాగ్లోను ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి వృక్షాలుగా దీన్ని పరిగణించారు. వీటిని ఇమీడియట్గా కనుక వీటిని తీయకపోతే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మనకి నూతన కమిషనర్ గారు ఐఏఎస్ వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి రాజమండ్రిని అంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారు, మనకి 27లో వచ్చేటువంటి పుష్కరాల కోసం. అంచేత ఒకసారి వారు ఇక్కడ వచ్చి ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి ఇక్కడ సమస్యల్ని ఇక్కడ చూసినట్లయితే వారికి స్వయంగా తెలుస్తుంది. ఎంహెచ్ఓ గారు, వినూత్న గారు వీళ్ళంతా కలిసి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ప్రజలందరికీ కూడా యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఈ మా చుట్టుపక్కల ఉండేటువంటి జయరామ్ నటరాజ్ థియేటర్, ఈ గుడి, ఈ చర్చి, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి 5-6 ఈ ఉండే చుట్టుపక్కల 5-6 వీధుల యొక్క ప్రజలకి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రజలందరి తరఫున కూడా
ఈ మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు రత్నమాల అండి. ఇక్కడ వివి జయరామ్ నటరాజ్ థియేటర్ దగ్గర వివి గార్డెన్స్ దగ్గర ఏడాకుల చెట్లు బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఆరయ్యేటప్పటికి తలపోటు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది. అది కొట్టేయాల్సిందిగా కమిషనర్ గారి కోరుచున్నాము. నా పేరు రాధాకుమారి అండి. ఇక్కడే ఉంటున్నామండి 20 సంవత్సరాల నుంచి. ఇక్కడ మాకు ఈ చెట్లు వేయడం వల్ల చాలా సాయంత్రం ఆరేటప్పటికి వికారం వచ్చేస్తుందండి. ఈ వాసనకి మేము తట్టుకోలేకపోతున్నామండి. ఇంట్లోకి చాలా ఎక్కువ వాసన వచ్చేస్తుందండి. ఈ చెట్లు తీసేసి వీటి బదులు వేరే చెట్లు, మాకు వేప చెట్లు, అలా గానుగ చెట్లు అలాంటివన్నీ వేయించండి. నమస్తే.